ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం జరుగుతోంది. భారత్లో యోగా ఒక పురాతన సాంప్రదాయమని హోంమంత్రి వి. అనిత అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. రాష్ట్రంలో ఈరోజు జరిగిన వేరువేరు ప్రమాద ఘటనల్లో 8 మంది మృతి చెందారు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్లతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశం వికసిత్ భారత్ 2047లో రాష్ట్రాల అభివృద్ధి అనే ఇతివృత్తంతో జరుగుతోంది. ఇందులో స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించారు. భారత్లో యోగా ఒక పురాతన సాంప్రదాయమని హోంమంత్రి వి. అనిత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం మాసోత్సవాలలో భాగంగా విశాఖపట్నంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి పాల్గొన్న హోంమంత్రి విశాఖ బీచ్ రోడ్లో యోగాసనాలు వేశారు. అనంతరం మంత్రి అనిత పాత్రికేయులతో మాట్లాడుతూ, జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రానున్న నేపథ్యంలో రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ లెవెల్లో యోగాని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం, మనందరి జీవన విధానంలో ఒక భాగం. ఇటువంటి యోగా ప్రపంచానికి యోగాని బహుమతిగా ఇచ్చిన భారతదేశంలో ప్రపంచ యోగా దినోత్సవం 21వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో కనువిందైన విశాఖ తీరంలో ఈరోజు మనం జరుపుకోబోతున్నందుకు నిజంగా చాలా సంతోషపడాలి. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, వచ్చే నెల 21న విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని తెలిపారు. నెల రోజుల పాటు రాష్ట్రంలో యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలుపుతూ, ఒక్కొక్క చోట ఒక్కొక్క స్కీమ్తో చేస్తున్నారు. విశాఖ నగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నేవీ అండ్ ఎక్స్ ఆర్మీ అందరితో కలిసి ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా 100 ఈవెంట్స్ కూడా చేయబోతున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్రంలో మనం పెద్దగా సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రజలను సెన్సిటైజ్ చేస్తున్నాం. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరులో పర్యటించిన ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యాన పంటలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కోకో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 140 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. అందులో 80 కోట్లు ఖర్చు పెట్టాం. గత 2 మాసాల నుంచి ఈ జిల్లాలో కోకో మీద చాలా ఇబ్బందులు వచ్చాయి. 500 రూపాయలకి తక్కువ లేకుండా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం. రేపటి నుంచి కోకో కూడా ఇంకా మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర ఉందో అదంతా కూడా కొని రాష్ట్ర ప్రభుత్వమే రిమైనింగ్ డబ్బులు పే చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాం. పోలవరం ఎడమ కాలువ, హంద్రీనివా, బెలిగొండ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు అదనపు యంత్ర పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రాజెక్టు అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టు పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. రాబోయే 10 ఏళ్లకు సరిపడా విద్యుత్ అవసరాలు, ఉత్పత్తిపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి విద్యుత్ శాఖ మంత్రులు హాజరుకాగా దృశ్యమాధ్యమ విధానంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవవందనం తెలుపుతోంది. సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా కార్గిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన విక్రమ్ బాత్రా గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశం కోసం పోరాడుతూ అతడు ప్రాణాలు అర్పించి 26 ఏళ్లవుతుంది. ఏ దిల్ మాంగే మోర్ అంటూ అతడు పలికిన మాటలు ప్రతి భారతీయుడిలో ఉత్సాహం నింపుతూనే ఉంటాయి. అతడే కార్గిల్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా. కార్గిల్ యుద్ధం ఆపరేషన్లో భాగంగా అత్యంత కష్టతరమైన .4875ని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో శత్రు సైనికుడు జరిపిన కాల్పుల్లో కెప్టెన్ విక్రమ్ బాత్రా వీరమరణం పొందారు. విక్రమ్ బాత్రా త్యాగానికి గుర్తుగా దేశ అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర చక్రతో ప్రభుత్వం గౌరవించింది. కెప్టెన్ విక్రమ్ బాత్రా ఆత్మ బలిదానం భారత సైనిక చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అతడి ధైర్యం, త్యాగం స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్రంలో ఈరోజు జరిగిన వేరువేరు ప్రమాద ఘటనల్లో 8 మంది మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లా సీకే దిన్నె మండలం గువ్వల చెరువు వద్ద లారీ కారు ఢీకొన్న ఘటనలో 5 మృతి చెందారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు విజయవాడలో జరిగిన విద్యుద్ఘాట ఘటనలో 3 మృతి చెందారు. బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీగపై వేసిన వస్త్రాలను తీస్తుండగా ప్రమాదవశాత్తు మహిళ విద్యుద్ఘాతానికి గురైందని పోలీసులు తెలిపారు. కాగా ఈ ప్రమాద ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విచారం వ్యక్తం చేశారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉండడం బాధాకరమన్నారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేయాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో యోగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన శ్రీకాకుళం జిల్లా కూడా ప్రతి ఒక్కరు యోగా చేయాలి. ఆ రోజు కూడా భారీ ఎత్తున పార్టిసిపేషన్ అవ్వాలి. కాబట్టి ఈ రోజు నుంచినే ప్రతి ఒక్క మండల స్థాయి, విలేజ్ స్థాయి వరకు వెళ్లి పబ్లిక్ లో అవగాహన పెంచుతూ ఈ యోగా నడపడం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ఈ యోగా చేయించాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఒక మాస్టర్ ట్రైనర్ ఉండాలి. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి రోజు వాళ్ళ దగ్గర ఉన్న 10, 5 లేకపోతే 100 మందితో యోగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర నిధులతో మంజూరైన పరిశుభ్రత వాహనాలను స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం జరుగుతోంది. భారత్లో యోగా ఒక పురాతన సాంప్రదాయమని హోంమంత్రి వి అనిత అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. రాష్ట్రంలో ఈరోజు జరిగిన వేరువేరు ప్రమాద ఘటనలలో 8 మంది మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.